You are not the eyewitness, I am not the eyewitness. Investigation will go on. రాసుకుంటాం. మీరు చూడలా, నేను చూడలా. ఇన్వెస్టిగేషన్ చేస్తాం. డెఫినెట్ మాట్లాడుతున్నా కదా చట్టం ఎట్లుంటే నాగరన్న మండల అధ్యక్షుడు పీపీ కొట్టించిన వాస్తవం సార్. అది మొత్తం వైసీపీ ఎస్సీర్ బూత్ అయితే కొట్టిస్తున్నారు పులివర్తన అని. అతను చేసిన దానికి 20 రోజులు రావాల్సి వచ్చింది. అది ఇదే కాదు, చాలా చోట్ల మేము కూడా వచ్చాం. అక్కడ గొడవ అయిందంటేనే కదా మేము కూడా వచ్చింది. నా స్థాయిలో కూడా వచ్చాం కదా, మేము కూడా వెరిఫై చేయడానికి వచ్చాం కదా. వెరిఫై చేస్తాం. డెఫినెట్ ఇన్వెస్టిగేషన్ జరుగుద్ది. నిజంగా ఖచ్చితంగా పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు చట్టం ఏమి 1 year కింద సంగతి దేవుడు పక్కన పెట్టి నేను అనేది డిఎస్పీ గారు స్వయంగా విలేజ్ లో ఉన్నారని నేను చెప్తున్నాను కదా. మీరు చెకప్ కదా. మండల అధ్యక్షుడు అక్కడే ఉన్నారు సార్. మండల అధ్యక్షుడు నాగరాజు నాయర్ అనే వ్యక్తి ఈరోజు ఆడే ఉన్నాడు సార్. ఆయన కూర్చొని కొట్టిస్తున్నాడు మనుషులను. అతను పులివర్తన గారి బంధువు, అతను సోయాన బంధువు, వాళ్ళ బామ్మర్దో అవుతాడు, మామ అవుతాడు. అందరూ కొట్టిస్తున్నాడు ఈరోజు. మేము కాదనట్లేదు కదా. You can make allegations. You have every right to make allegations. Every right to verify the allegations. State le adustunnna ప్రజలు అదే అందుకే సార్ చంపేస్తున్నారు సార్. అది ముడి పెట్టు సార్. వాస్తవం సార్. ప్రజలు చంపేస్తున్నారు సార్. దళితులను చంపేస్తున్నారు సార్. దీని వరకు సార్ చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తన నాని గారు దళితుల మీద దాడి చేపిస్తున్నాడు. దళితుల మీద దాడి చేపిస్తున్నాడు. దళితుల మీద మీడియా ఉంది కదా అని మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నా. ప్రతి వాళ్ళు మేము లీడర్ అంటే ఎట్లా అవుద్ది మాట్లాడుతున్నా కదా. నేను మాట్లాడుతున్నా. ప్రతి అలిగేషన్ వెరిఫై చేస్తాను. ఎందుకంటే ఏం కావాలి మీకు? ఒక్క నిమిషం సార్. ఒక్కటే నిజము, పులివర్తన అనే బంధువు పులివర్తన అదే పోలీసులు ఇద్దరు కదా కొట్టడం వాస్తవం. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వెరిఫై చేస్తాం. న్యాయం జరగాలి సార్. మా న్యాయం కూర్చుంటాం. నాకు తెలుసు. నేను వెరిఫై చేస్తా. ఈ క్షణంలో కూడా డిఎస్పీ గారు అక్కడే ఉన్నారు. మీరు ఏ అలిగేషన్ మీరు చేద్దాన్ని వెరిఫై చేసే టైం అని ఇవ్వాలి కదా. మేము వెరిఫై చేస్తామంటున్నాం కదా. మేము చెయ్యమని చెప్పట్లేదు కదా. వెరిఫై చేస్తాం. ఫ్యాక్ట్స్ విలేజ్ లో ఏం ఫ్యాక్ట్స్ ఏం తగ్గదు. నేను మాట్లాడుతున్నా అయిపోయింది. మళ్ళీ నువ్వు మాట్లాడు. నీకు అందరికి కాదు. నేను మాట్లాడుతున్నా. ఈజ్ ద లీడర్ ఐ మాట్లాడుతున్నా అయిపోయింది కదా. నేను వెరిఫై చేస్తాను. మీరు అనే సార్ ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు కాన్స్టెంట్ జరుగుతున్నాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ గా మీరు చూపించాలి సార్. ఖచ్చితంగా చేస్తే బ్రేక్ అవుతాయి సార్. చేస్తే బ్రేక్ అయినట్టు. సార్ ఈ రోజు మనకి ఏదైనా యువ సార్ మీరు చెప్పండి సార్. ఈరోజు చెప్తున్నాడు దాని కొరకేనండి హాస్పిటల్లో జాయిన్ చేసింది మేమండి. మీకు అర్థమవుతుందా? ఎవరో బయట మేము తీసుకొచ్చి జాయిన్ చేసాము. అర్థమవుతుందా లేదా? బయట వెళ్ళిపోయారు సార్. ఎవరైనా కానీ బట్ జాయిన్ చేసింది మేమే కదా. పోలీస్ దగ్గర జాయిన్ చేసింది బయట వాళ్ళు కాదు కదా. పోలీసులు పాకాల లాండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో తీసుకుంటున్నారు సార్. మండల స్థాయి లీడర్లే లాండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో తీసుకుంటున్నారు సార్. దళితుల మీద దాడులు చేస్తున్నారు సార్ వాళ్ళు. నేను మాట్లాడుతున్నా అయిపోయింది. అలా ఒక్కొక్కరు మాట్లాడుతుంటే మాట్లాడడం ఓపిక సమాధానం చెప్పాలి కదా. నేను ప్రతిదీ సమాధానం చెప్తున్నా కదా. నేను కూడా వెళ్ళిపోలే కదా. ప్రతిదీ సమాధానం చెప్తాను. మళ్ళీ మధ్యలో నేను ఒక్క మంది మాట్లాడితే కాదు కదా. నేను చెప్తాను. నేను చెప్పే అలిగేషన్ ప్రతి వెరిఫై చేస్తాను. దాని అనుమానం నేను చూస్తాను. వెరిఫై చేస్తాను. మీరు ఐ విట్నెస్ కాదండి. నేను ఐ విట్నెస్ కాదు. చూస్తా ఉంటున్నా కదా. నేను ఐ విట్నెస్ కాదు కదా. మీరు ఉన్నారా చెప్పండి. మాట్లాడుతున్నా కదా. చంద్రగిరి నియోజకవర్గంలో పాకాల మండలం పులివర్తి నాని గారు మరియు వాళ్ళ మామ నాగరాజు నాయుడు మరియు పోలీసులు మండల కన్వీనర్ నాగరాజు నాయుడు మరియు పోలీసులు ఇక్కడ సిఐ చిన్నగోవిందప్ప గారు అదేవిధంగా మీద కానిస్టేబుల్ కొంతమంది కలిసి ఈరోజు ఒక ఇరంగారపల్లిలో దళితుల్ని హత్య చేసే ప్రయత్నం చేశారు. నిజంగానే ఈ ముద్దనపల్లిలో దళితుల్ని హత్య చేసే ప్రయత్నం నిజంగానే చాలా బాధాకరం. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే ఏదన్నా ఒక డిక్టేటర్షిప్లో ఉన్నామా మాకు నిజంగా అర్థం కావడం లేదు. ఈరోజు ముద్దనపల్లిలో 90% వైసీపీ ఉందని చెప్పి రేపు అక్కడ ఎవరు బయట రాకూడదని చెప్పి మీరు చంపేయండి నేను చూసుకుంటానని చెప్పి ఈరోజు పులివర్తి నాని గారు
వాళ్ళ మామను పంపించి, మండల అధ్యక్షుడు వాళ్ళ మామ నాగరాజన్ ఆయన పంపించి ఈరోజు ఎస్సీలని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నాడు. చాలా బాధాకరం నిజంగానే. దీని మీద తప్పకుండా మేము ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధమవుతామని ఇక్కడ తెలియజేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు అగ్రకులాలు కొంతమంది ఈరోజు పులివర్తి నాని గారి సహకారంతో ముఖ్యంగా ఎస్సీ కులస్తులను హత్యలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం ఇక్కడే కాదు, మనం ఇంతకుముందే చూసాము. విజయవాడలో కూడా కృష్ణలంగలో ఒక బీసీ కుర్రాన్ని ఈరోజు హత్య చేసే ప్రయత్నం పోలీసుల సహకారంతో చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా పోలీసుల సహకారంతో ఈరోజు ఒక ఎస్సీ పిల్లోడిని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక చిన్న ఇష్యూ, ఇక్కడ ధ్యాన మందిరంలో ఒక 2 మంది టీడీపీ నాయకులు మందు తాగుతూ ఉంటే మీరు తాగొద్దండి, ఆ ధ్యాన మందిరము పక్కన గుడి ఉంది, మీరు తాగొద్దండి అని చెప్పి అనిన ఒక విషయానికి వాళ్ళు వెళ్ళి టీడీపీ నాయకులకు చెప్పి ఇది మొత్తం వైసీపీ ఊరు, ఈ విధంగా మమ్మల్ని చేస్తున్నారని చెప్పి బెదిరించి మరి అక్కడి నుంచి ఆదేశాలు తీసుకొని పోలీసులతో సహా మరి ఊర్లోకి వచ్చి వాళ్ళని కొట్టి అక్కడి నుంచి నిర్దాక్షంగా వాళ్ళ కూతురు అందరూ అక్కడ పక్కన ఉన్నా కూడా పోలీసులే మరి లాక్కొని వచ్చి ఒక తార్ రోడ్లో షర్టు పట్టుకోవచ్చి లాక్కొని ఈడ్చుకుంటా పోయి అతని స్టేషన్లో అతనిలో నేరుగా అతన్ని ఒక వ్యాన్లో వేయడం జరిగింది. వ్యాన్లో వేసిన వెంటనే అతను సుగ తప్పి, అతనికి హార్ట్ పేషెంట్, అతను గుండె మీద తంతే అతను సుగ తక్కి ఆడే పడిపోవడం జరిగింది. ఈరోజు పోలీసులను అడుగుతున్నా, మీకు ఏ అధికారం ఉందని ఈరోజు దళితుల్ని కొట్టి వాళ్ళు న్యాయం అడిగిన దానికి మందు తాగొద్దని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పిన దానికి ఆ విధంగా కొట్టి చంపాల్సిన అవసరం మీకేముందని చెప్పి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా. ఆ పిల్లోడికి ఏమైనా జరిగితే తప్పకుండా పోలీసులు మరియు పులివర్తి నాని గారే బాధ్యత వహించాలని చెప్పి ఇక్కడ మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా పులివర్తి నాని గారిని A1గా, నాగరాజు నాయుడిని A2గా, అదేవిధంగా ఇక్కడున్న సిఐని, ఎస్ఐని, అదేవిధంగా పాకాల పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్యూజ్ చేసి ఈరోజు FIR కట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు కానీ మా దళిత సోదరులకు న్యాయం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష మేము అంబేద్కర్ విగ్రహం ముందర కూర్చుంటామని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాను. తప్పకుండా మా దళిత సోదరికి న్యాయం చేసేందుకు మేము వాళ్ళ అండగా వాళ్ళతో నిలబడతామని మరొకసారి తెలియజేస్తున్నా.